పుష్కరం తర్వాత రావాల్సిన పండగ అనేక కారణాలతో 15 ఏళ్ల తర్వాత వచ్చింది. చుట్టాలు పక్కాలతో నిండిపోయిన ఊరి పండుగను మాత్రం చీకట్లలోనే నిర్వహించుకోవాల్సి వచ్చింది. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గ కేంద్రంలోనూ ప్రజలు అట్టుడికిపోయారు. ఏ ఇంట్లో చూసినా కనీసం 50 మందికి తక్కువ లేకుండా బంధువులొచ్చారు. కానీ 3 రోజుల పాటు విద్యుత్ కట్టకట్టలతో జనం అల్లాడిపోయారు. సాలూరు శ్యామలాంబ పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చిన పాలకులు ఈసారి కూడా ఇబ్బందులతోనే నెట్టుకొచ్చారు. ముఖ్యంగా మంగళవారం సిరిమానోత్సవం రోజున విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ఊరివాసులు నరకం చూశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 1 గంట అయినా విద్యుత్ సరఫరా పునరుద్దరించడంలో యంత్రాంగం చేతులెత్తేసింది. పండుగ వేళ ఓవైపు విద్యుత్ కటకటలు, మరోవైపు సౌకర్యాలు నిల్లయ్యాయి. ఎండాకాలం కావడంతో ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు నరకం చూశారు. పండుగకు ముందు నిత్యం సమీక్షలతో హడావిడి చేసిన జిల్లా యంత్రాంగంతో పాటు రాజకీయ నేతలు కూడా విద్యుత్ సరఫరా విషయంలో తమకేమీ తెలియదంటూ మిన్నకుండిపోయారు. 15 ఏళ్ల క్రితం పండుగ కూడా జనం నీళ్లు, కరెంటు లేక ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఖచ్చితంగా అలాంటి ఇబ్బందేమీ ఉండదని హామీ ఇచ్చాకే ఇంటి యజమానులు తమ బంధువుల్ని పిలుచుకున్నారు. అయినా కూడా గతం మాదిరే పరిస్థితులుంటాయనే భావనతో మీ ఊరికో దండవంటూ చాలా మంది పండుగకు రాలేదు. ఇంకొంతమంది సిరిమానోత్సవం మరుక్షణమే సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఎవరికి వారు తమ స్తోమతకు తగ్గట్టు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసుకున్నా కరెంట్ లేకపోవడంతో బాల్కనీలు, విసనకర్రలు, డాబాలే దిక్కయ్యాయి. మోటార్లు పనిచేయక మంచినీళ్లకు కూడా ఇబ్బందులు పడ్డారు. పండుగ నేపథ్యంలో ఆలయ కమిటీ సహా ఊరి పెద్దలంతా సుమారు 7 కోట్ల వరకు విరాళాలు వసూలు చేశారు. మద్యం సిండికేట్ సహా వ్యాపారస్తులు తాహతుకు మించి సొమ్ములు అందజేశారు. అందులో పోలీస్, నేతలు, అధికారులు, విద్యుత్ శాఖకు వాటాలు వెళ్లాయనే ఆరోపణలున్నాయి. కరెంట్, నీళ్లు లేకుండానే ఊరి పండగ ముగిసింది. జనరేటర్లు, ఇన్వర్టర్లు సాయంతోనే కొంత కొనసాగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక సరఫరాను పునరుద్దరించిన కొన్ని సెక్షన్లలో పూర్తి స్థాయిలో సరఫరా లేకపోవడంతో జనం చీకట్లలోనే మగ్గాల్సి వచ్చింది.